అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరితో కలిసి దేవుని మాటలు పంచుకోవడానికి దేవుడిచ్చిన ఈ ఉన్నతమైన అవకాశాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా? మీకోసం అనేది మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ వీడియోస్ ద్వారా మీరు బలపరచబడితే ఖచ్చితంగా మీ స్నేహితులకు, మీ బంధువులకు, అలాగే మీ ఆత్మీయ సహవాసం కలిగిన వారికి ఈ వీడియో షేర్ చేయాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఎంతగానో మమ్మల్ని ప్రేమిస్తున్నారు, దాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. మనం ఊహ తెలిసినప్పుడు మొదలుకొని ఇప్పటిదాకా మనం ఎంతోమంది ప్రజలను మనం చూసాం. మన జీవితంలోకి ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది వెళ్ళిపోయారు. కొంతమంది గాయపరిచిన వారు ఉన్నారు, కొంతమంది ప్రేమించేవారు ఉన్నారు, కొంతమంది మనకు తోడుంటానని చెప్పి మధ్యలోనే మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. పలు రకాలైన మనుషుల్ని మనం ఎంతమందినో చూసాం. బహుశా ఈ మాటలు చెప్తున్నప్పుడు మీరు కూడా ఒకసారి జ్ఞాపకం ఉంచుకోండి. లాస్ట్ ఇయర్ మనతో ఉన్నవారు ఈ సంవత్సరం లేరు. గత సంవత్సరాలు మనతో ప్రేమగా ఉన్నవారు ఈ సంవత్సరం మనతో ప్రేమగా లేరు. కొన్నిసార్లు మనల్ని అంటుకట్టుకుని ఉన్నవారు కూడా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన పరిస్థితులు మన జీవితంలో ఎన్నో ఉన్నాయి. సొంత భార్యాభర్తల మధ్యనే కావచ్చు, సొంత కుటుంబాలే కావచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఎలాంటి కాలంలో తెలుసా? పిల్లలు తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉంటే వారిని ఎక్కడో రోడ్ల మీద విడిచిపెట్టే రోజుల మధ్యన మనం ఉన్నాం. ఈరోజు భార్య బలహీనరాలైతే, భర్త బలహీనుడైతే వారిని కూడా బలహీనులుగా చూస్తూ పక్కన పడేసిన రోజుల మధ్యన మనం ఉన్నాం. ఎక్కడ చూసిన హత్యలు, ఎక్కడ చూసిన మానభంగాలు, ఎక్కడ చూసిన మోసము, అన్యాయమే కనిపిస్తోంది. బయటికి నవ్వుతున్నారు, లోపల ద్వేషం. అందరూ మారిపోయారు. కానీ ఇలాంటి క్లిష్టమైన పరిస్థితి మధ్యన కాలాలు మారినా, యుగాలు మారినా దేవుడు మాత్రం ఎప్పుడూ మారకుండా మనల్ని అలాగే ప్రేమిస్తున్న దేవుడు ఆయన, మనల్ని అలాగే పోషిస్తున్న దేవుడు ఆయన. ఈరోజు మన దేవుడు మనసు చాలా గొప్పది. ఆయన ఉన్నతమైన కార్యాలు మన పట్ల జరిగించగలిగిన దేవుడు. దేవుని వాక్యంలో ఈ లేఖన భాగాన్ని మనం చదువుదాం. 1 రాజుల గ్రంథము 8వ అధ్యాయము 57వ మాట మనం చదవగలిగితే, కాబట్టి మన దేవుడిని యెహోవా మనలను వదలకును విడువకును, మన పితరులకు తోడుగా ఉండినట్లు మనకును తోడుగా ఉండి. దేవుని వాక్యం అంటుంది కదా, దేవుని మనస్సును మనం అర్థం చేసుకోవాలి. ఆయన మనల్ని వదలడు, మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఈరోజు నేను ఎంతోమంది వదిలేసి ఉండొచ్చు, కానీ అస్సలు దిగులు పడకండే. ఎప్పుడు మనం ఒంటరివారం కాదు. యేసయ్య మనకు తోడుగా ఉన్నాడు. ఎంతోమంది మనల్ని విడిచిపెట్టేశారు. ఎక్కడ విడిచిపెట్టారో కూడా తెలీదు. ఎటు కదలలేని పరిస్థితి మధ్యన విడిచిపెట్టేశారు. అందరూ విడిచిపెట్టారని మనసంతా దిగులు చెంది చచ్చిపోతే బాగుండేమో అని నువ్వు అనుకుంటున్నావేమో. అస్సలు అలాంటివి ఏమీ పెట్టుకోవద్దు. యేసయ్య నిన్ను విడిచిపెట్టలేదు. అలాగే కొన్నిసార్లు మనకు ఎదురయ్యే పరిస్థితులు బట్టి యేసయ్య మనల్ని వదిలేశారేమో అని అనిపిస్తూ ఉంటుంది. కానీ నేను ఎప్పుడు విడిచిపెట్టలేదని. నాకు క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా నేను అదే అనుకున్నాను, ప్రభా నన్ను వదిలేసి వెళ్ళిపోయేవా అని. కానీ లేదు, బలహీనమైన పరిస్థితుల్లో నేను ఇంకా ప్రభువుకి దగ్గర అవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆయన నా చేయిని పట్టుకున్నాడు. దేవుడు మరలా తిరిగి జీవాన్ని అనుభవించడానికి, లేదా జీవితాన్ని అనుభవించడానికి, ప్రభు ఆశీర్వాదాలు అనుభవించడానికి దేవుడు కృప చూపించారు. అదే విశ్వాసం ధర అంటున్నాను. దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టాడు కనుక ఒక్క చిన్న సలహా, నువ్వు కూడా ఎప్పుడు దేవుని విడిచిపెట్టుకో. నువ్వు కూడా ఎప్పుడు ప్రభుని విడిచిపెట్టి దూరంగా వెళ్ళొద్దు. దేవుడు ఈరోజు నీ బ్రతుకులో గొప్ప అద్భుతాన్ని ప్రభు చేయబోతున్నారు. గాడ్ బ్లెస్ యూ.